సప్లిమెంట్స్ ఎక్కువ వాడుతున్నారు. మీరు అన్నట్టు విటమిన్ సికి ఒక సప్లిమెంట్, బి కాంప్లెక్స్, మల్టీ విటమిన్స్, మీరు అన్నట్టు బయోటిన్ హెయిర్ కి. సో ఒక పెద్ద లిస్ట్ ఉంటది. వెళ్ళగానే ఇంటికి వెళ్ళగానే ఎవరింటికన్నా ఒక టేబుల్ మీద ఇవి ఉంటుంది, దీస్ ఆర్ మై సప్లిమెంట్స్, దీస్ ఆర్ కంపల్సరీ ఐ హావ్ టు యూజ్ ఇట్ అని. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా హోమ్ టూర్లు చేస్తున్నప్పుడు చెప్తూ ఉంటారు ఈ సప్లిమెంట్స్ వాడుతున్నాను. అసలు వాడొద్దా? ఏదైనా ఫుడ్ ఇంటేక్ లో తీసుకుంటే బెటర్ అంటారు? మీకు ఫుడ్ ద్వారా వెళ్ళే సప్లిమెంట్ సరిపోవట్లేదు అనుకుంటే అది మీ ప్రాబ్లం కదా. మనం ఫుడ్ లో చాలా మంచి విటమిన్స్ అవన్నీ ఉంటాయి, అది పక్కన పెట్టేసి ఏంటో అన్నం తింటే లావ్ అయిపోతాము, ఏదో ఫుడ్ తినేస్తే లావ్ అయిపోతాము, ఇవి పక్కన పెట్టేసి సప్లిమెంట్స్ మీద ఎన్ని రోజులు బ్రతుకుతారు మనం కదా. డెఫినెట్ గా దానికి ఉండే సైడ్ ఎఫెక్ట్స్ అది వచ్చేస్తుంది. మనకి సప్లిమెంట్లు ఎప్పుడు వేసుకోవాలి అంటే ఫస్ట్ నేను అన్నట్టుగా ఫస్ట్ టెస్ట్ చేయించుకోవాలి. డెఫిషియన్సీ ఉంటేనే వేసుకోవాలి సప్లిమెంట్. మీకు డెఫిషియన్సీ లేకుండా మీరు సప్లిమెంట్ ఎందుకు వేసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు B12 డెఫిషియన్సీ ఉంది, D డెఫిషియన్సీ ఉంది. సో ఆ B12 D డెఫిషియన్సీ తగ్గే వరకే ఆ సప్లిమెంట్ వాడాలి తప్పిస్తే మీరు ఎక్కువగా తీసేసుకుంటే ఇట్ విల్ బికమ్ ఏ టాక్సిటీ కదా. బాడీలో ఎక్కువ అయిపోయిన తర్వాత దానికి రియాక్షన్స్ అది హ్యాండిల్ చేయలేక మీరు తిన్న ఆహారంలో ఏవైతే మినరల్స్, విటమిన్స్ అబ్జార్ప్షన్ తగ్గిపోయి ఇట్లాంటి రకరకాల వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి మీరు ఒకసారి చూసుకోండి ఏ విటమిన్ తక్కువ ఉంటే ఆ సప్లిమెంట్ వాడాలి తప్పిస్తే ఏమీ అవసరం లేకుండా ఎవరో అడ్వర్టైజ్మెంట్ చెప్పారు, ఎవరో చెప్పారు అనేసి ఇన్ని సప్లిమెంట్స్ తెచ్చుకొని రోజు తినేస్తా ఉంటే దాని టాక్సిటీ పెరిగిపోయాక యూ విల్ హ్యావ్ అదర్ ప్రాబ్లమ్స్ అక్కడ.